హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మెదక్ డిస్ట్రిక్ట్ మక్త భూపతిపూర్ విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ మల్లన్న స్వామి జాతర జరుగుతుంది. ఈ జాతరని మనం అందరం కూడా సందర్శించుకుందాం. సో వెల్కమ్ టు జాతర. జాతరలో ఎల్లమ్మ తల్లికి బోనాలను తీసే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సో పోతరాజుల వీరంగాల్ని మనం చూస్తున్నాం. బోనాల సందర్భంగా బోనాలు తీస్తున్నాం కదా, ఆ బోనాలు తీసి ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని చూస్తాం. ఇక్కడ ముందట పటాన్ని కూడా వేయడం జరిగింది.
మనం ఇప్పుడు ఏదైతే టెంపుల్ ఇప్పటిదాకా టెంపుల్ని ఏదైతే తీసినామో ఆ టెంపుల్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు అంటే దాని చరిత్ర మొత్తం తెలిసిన వ్యక్తి, స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి మనకు తాత ఉన్నాడు. తాత మీ పేరేం తాత? నా పేరు పక్కీరా, గొల్ల పక్కీరా అంటారు. గొల్ల పక్కీరా తాత. సో తాత మాటల్లోనే ఆ గుడి యొక్క చరిత్రను మొత్తం మనం ఆ తాత మాటల్లో విందాం. తాత చెప్పండి తాత. ఇప్పుడు అయితే అక్కడ ఎద్దు కొట్టుకొని పోయినా అన్నట్టు ఆడికి పోతే ఆ కోలాగా ఆడికి చక్కగా ఆడికే పోయింది, ఆ దేవుడున్న స్థలంలోకి పోయింది. అది ఇది అంగడి కొట్టుకొని పోతుంటే దేవుడున్న స్థలంలోకి పోయి ఆడుకోగానే ఈ పొదల వయసు వస్తుంది ఎద్దు అని ఆయన దాని వెనక నేను చొచ్చిన, దాన్ని పట్టుకునే దానికోసం నేను చొచ్చిన. వచ్చే వరకల్లా అందులో దేవుడు మంచి కళ్ళబడుతుండు. కళ్ళబడే వరకల్లా అంత కంపున్నది, కంప నిండా ఆడికెళ్ళి తొవ్వ దగ్గర దాకా అంత కంపని అడవి అన్నట్టు. అప్పుడు అడవిలా 4 దినాలు దినం పోయికుంటా కొట్టేసుకుంటా గుంజేసుకుంటా పోయిన 4 రోజులు గుంజేసిన. 4 రోజులు గుంజేసినాక కాల పెట్టేసినాక భూపత్పురం నుంచి ఇక్కడ మక్కేసి నుండి మక్క కాడికి కావలి పోవాలి, తెల్లం దాకా పొద్దుదాకా చేసుడు అవుతుందని అంటే మక్కలకు పందులు రాకుండా భగవంతుడే చూసిండు అన్నట్టు, రాలేదు. ఆయన కాలబెట్టి వచ్చిన తర్వాత భూపత్పురపుల్లో ఒక 7 మండుగురు వచ్చారు. వచ్చి కొబ్బరికాయలు కొట్టినాక ఒక 1-2 నెలలు అయిన తర్వాత వాళ్ళ మీదకు పోయి మా పెద్దలంతా కలిసి మీదకు పోయి వాళ్ళని తోలుకొచ్చారు, పని వాళ్ళని, ఆ కథ చెప్పేటోళ్ళని తోలుకొచ్చి ఏర్పాటు చేసారు. మొత్తం ఏర్పాటు చేస్తే మల్లన్న దేవుడు ఇక వాళ్ళు మొత్తంలా తీసి వాళ్ళకు పైసలు తీసుకుపోయి ఇచ్చి వాళ్ళని తోలుకొచ్చి మొత్తం దేవుణ్ణి బయటకు పరిచిరు అనమాట. పరిస్తే అప్పుడు మల్లన్న దేవుడు అని వాళ్ళు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆ జగ్గు గదశూలము ఆ 2 వెనుక కూసుండు, ఆ దేవుడు దాని మీద గుర్రం మీద కూసుండు, అవన్నీ అలవాడాయి అన్నమాట. ఇక అలవాడిన తర్వాత ఆడికెళ్ళి ఇంత గుట్కింపల్లి వాళ్ళు భూత్పురపోళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎన్నేళ్ళ కింద జరిగింది? చాలా ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళు కావచ్చు. నా వయసే చిన్న వయసు, నేనే చిన్న వయసులో ఉన్నప్పుడు. నీ వయసు ఎంత ఉన్నది? నాది 73 సంవత్సరాలు. 73 సంవత్సరాలు అంటే అప్పుడు ఒక 15 ఏళ్ళు ఉంటావాను? 15-16 ఏళ్ళు ఉంటాను అంతే. 15-16 ఏళ్ళు ఉంటాను. 20 సంవత్సరాల చరిత్ర. ఇక అప్పుడు ఆ పెద్దల దాదాపు 60 ఏళ్ళు, 60 ఏళ్ళ చరిత్ర కలిగింది. పెద్దలంతా వచ్చి అంత మెదక్ నుంచి తోలుకొచ్చి పండుగ చేసి అప్పుడు అంతా ఏర్పరిచినాక తిరుగులే రాళ్ళని వీక్పిచ్చారు జేసీపీలతో. వీక్పిచ్చి తర్వాత ఇట్లా చిన్నగా గుడి లెక్క కట్టారు. కట్టినాక ఇంకొక 10-15 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ పెద్ద గుడి కట్టేసారు. ఇక రాణిపల్లి వాళ్ళు, భూపత్పురపు వాళ్ళు, గుట్కినపల్లి వాళ్ళు, శివేపల్లి వాళ్ళు, 4 ఊళ్ళోళ్ళు. అంటే 4 ఊరోళ్ళు కలిపి జాతర చేస్తారా? ఇప్పుడు 3 ఊళ్ళోనే చేస్తారు. ఇప్పుడు 3 రోజులు చేస్తారు. 3 ఊళ్ళోళ్ళు చేస్తారు. అంటే ఫస్ట్ 4 రోజులు చేస్తారు. 4 ఊళ్ళోళ్ళు చేసారు. అంటే ఇప్పుడు ఆడ దేవుణ్ణి మీరే నిలబెట్టిరా లేకపోతే ఆయనంతటా ఆయనే నిలబడ్డాడు? స్వయంగా ఆయననే ఉన్నాడు. దాన్ని దేవుని గురించి ఎలాంటి ఓలతో ఏ పని చేయలేదు అనుకో. ఆయన ఎట్లున్నాడో అట్లనే ఉన్నాడు. ఆ బండకి ఎట్లున్నాడు, ఒక గుర్రము, ఒక జగ్గు. అంటే ఇప్పుడు ఆ గుండు పెద్ద గుండు ఉంది కదా, దానికి ఎట్లున్న విగ్రహం అట్లనే ఉంది. ఏం ముట్టుకోలేదు? మేము ముట్టుకోలే, కొత్తగా తయారు చేయాలి. అదే విగ్రహాన్ని అట్లనే మీరు ప్రాణ ప్రతిష్ఠ చేసి జాతర చేస్తారు. దాంతో జాతర చేసుకుంటూ వచ్చినాం. ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాం, ఇప్పటికి కూడా అట్లా నడిచింది అన్నట్టు. ఇంకా లెక్కలా నడిచింది ఇప్పటిదాకా. గిట్లా అయింది. ఇక చేత కాకుండా అయింది, నేను పోతలేను అంతే. వాళ్ళు మా కొడుకు గిట్లా అందరు పోతారు, వాళ్ళే నడుస్తారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ తాత మాటల్లో విన్నాం. ఒక 60 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మల్లికార్జున స్వామి టెంపుల్కి మనం దర్శించుకున్నాం ఇప్పుడు. సో ఇంకా కొన్ని తెలియని విషయాలను ఇంకా కూడా తెలుసుకుందాం, ఇంకా ముందుకెళ్దాం రండి. తాత చెప్పిన ప్రకారం, గొల్ల పక్కిరా అనే తాత చెప్పిన ప్రకారం ఈ గుడి చరిత్ర గత 60 సంవత్సరాల నుంచేనే ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు. కానీ తాత కంటే పూర్వం, తాత పుట్టక ముందటి నుంచి ఎన్నో వందల సంవత్సరాల నుంచి అక్కడ ఆ విగ్రహం వెలిసింది. స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహం.
కానీ తాత అక్కడికి గోజల్ని కొట్టుకొని పోయి అక్కడ ఉన్న విగ్రహాన్ని చూసి అప్పటి నుంచి అక్కడ ఉత్సవాలు చేయడం జరిగింది. తాత ప్రమేయంతోని అక్కడ ఆ ఏరియా మొత్తం సాఫ్ చేయడం, చెట్లని నరికేయడం, శుభ్రంగా చేసి అక్కడ నుంచి పూజలు పునస్కారాలు చేయడం మొదలుపెట్టి తర్వాత నుంచి గ్రామ ప్రజలు చుట్టూ ఉన్న 4 గ్రామాల ప్రజలందరూ కలిసి ఈ ఉత్సవాలను జరిపించడం జరుగుతుంది. ఈ 4 గ్రామ ప్రజలందరూ కలిసి ఇప్పుడు ప్రజెంట్ ఒక 60 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది. సో కొన్ని వందల సంవత్సరాలు కలిగినటువంటి మల్లికార్జున స్వామి చరిత్ర ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. చాలా వరకు చరిత్రకి అంతు చిక్కని ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. దీన్ని మనం ఇంకా ఘనంగా ముందు ఇంకా ప్రజలు ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుందాం. ఇంకా కొన్ని తెలియని మిస్టరీలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం రండి. మక్త భూపతిలో మల్లన్న జాతర జరుగుతుంది. మాది మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల గ్రామం. మాది ఒగ్గుబీల్రా నరసింహులు కళా బృందం. ఇక్కడికి శనివారం రోజు వచ్చినాము. ఆ రోజు మహిళలు అయినాయి. ఆదివారం రోజున గంగ పోవడం జరిగింది. ఆ రోజు నైట్ గంపలు చేసినాము. ఈ సోమవారం రోజున మన మల్లికార్జున స్వామి కళ్యాణం అయింది. ఈరోజు మంగళవారం రోజున ఎల్లమ్మ కళ్యాణం జరిగింది. ఇక్కడ ఎల్లమ్మ కళ్యాణం కథ చెప్పడం జరుగుతుంది. ఆ కథ గడువు ఒక అర్ధగంట హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ కాబోతుంది. మాది మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నరసింహులు కళా బృందం గ్రామ ప్రజల సమక్షంలో ఇవన్నీ జరగడం జరుగుతుంది. వాడు చంద్రుడు మన వీరపాన సాను తెచ్చిన వాడు అరుణ మన వాళ్ళ పాన తమ్ముడే వయ్యాల వీరయ్యాన